జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. బోనా వస్తున్నా. కుమారి, ఏంటి ప్రసాద్? పెదబాబును చూడటానికి జడ్జి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు. లంచ్ ప్రిపేర్ చేయాలి. నేను లంచ్ ప్రిపేర్ చేయడం ఏంటి ప్రసాద్? సుమిత్రక్క దివ్యలు ఏమయ్యారు? అయినా నేనెప్పుడైనా వంట చేశానా? నిన్ను చేయమంటం లేదు, కుమార్ని చేయమంటున్నాను. నాకే వంటొచ్చా నన్ను చేయమంటున్నారు? కొంపతీసి నన్ను చేయమంటారో ఏమో. కుమారి మాత్రం ఎందుకు వంట చేయాలి? తనేమైనా ఇంటి పని మనిషా? చూస్తుంటే నన్ను కూడా పని మనిషిని చేసేలా ఉన్నావు. సుమిత్రక్క, దివ్య, వాళ్ళను కూడా వండమని చెప్పాను. బట్ మీరేదో కండిషన్ పెట్టారంటగా? ఏంటత్తయ్యా? ఇంటికి గెస్ట్లు వస్తున్నారు, వంట చేయాలి. సారీ అత్తయ్య, ఈ ఇంట్లో ఏ పనైనా ముందు మీరే చేయాలి అన్న కండిషన్ మేం మర్చిపోలేదు. ఇంకెన్ని రోజులక్క ఈ కండిషన్ అప్లై చేసేది? కండిషన్ పెట్టింది మీరే కదా కుమారి, దాన్ని మీరే పాటించకపోతే ఎలా? ఇప్పుడు మేము మా కండిషన్ని వెనక్కి తీసుకుంటున్నాం. అరే, అంతా మీ ఇష్టమేనా? ఎప్పుడు పడితే అప్పుడు కండిషన్ పెట్టడం, ఎలా పడితే అలా విత్డ్రా చేసుకుంటాము అంటే కుదరదు. రూల్ అంటే రూలే. వచ్చేవాళ్లు హర్షాబాబుని పరామర్శించడానికే. వస్తున్న వాళ్ళు జడ్జి గారు అత్తయ్య, మావయ్య గారి ఫ్రెండ్స్. అయితే మాత్రం కండిషన్ పెట్టి మీరే తప్పు చేశారు కాబట్టి మీరే వంట చేయాలి. కుమారి, వంట చేస్తానని చెప్పు. నాకు వంట రాదు కదా నాన్న. నువ్వు వంట చేయకలేదు, కాలు బెణికినట్టు నటించు చాలు. అలాగే మావయ్య, నేనే వంట చేస్తాను. నేను సహాయం చేస్తాను. అలాగే అమ్మా, పద. కుమారి, 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 కాలికి ఏమైంది కుమారి? కుమారి, ఏమైంది? ఏమైంది కుమారి? అయ్యో దేవుడా, అయ్యో నా తల్లి. అయ్యయ్యో, వచ్చిన అతిథులకు వంట చేద్దామంటే కాలు విరిగి చచ్చిందే. ఓరి దేవుడా. దివ్యమా, వీళ్ళు నటిస్తున్నట్టు నాకు డౌట్గా ఉంది. డౌట్ కాదు చార్కేశ, కన్ఫర్మ్. వంట నుంచి తప్పించుకోవడానికి ఇలా ప్లాన్ చేశారు. అయ్యయ్యో బావగారు, అడక్కడక్క మీ మామగారు నిన్ను వంట చేయమని అడిగారు. ఇలా జరగటం ఏంటి తల్లి? కర్మ కాకపోతేను. అమ్మా, ఆ వంటేదో మనమే చేద్దామమ్మా, ఈ గొడవంతా ఎందుకు? వంట చేయడానికి నాకేం అభ్యంతరం లేదత్తయ్య. వాళ్ళ విషయాలు మావయ్య గారికి తెలియాలి. అయ్యో ప్రసాద్, కుమారి కాలు బెనికింది. ఈ పరిస్థితుల్లో వంట చేయలేదు. ఇప్పుడేం చేద్దాం? బాబు, డాడ్ హోటల్ ఫోన్ చేసి ఫుడ్ ఆర్డర్ ఇవ్వు. ఓకే డాడ్. పర్వాలేదు మావయ్య, అవసరం లేదు, మేం వంట చేస్తాం. మీ అత్తయ్యకి జ్వరం కదమ్మా, ఎలా చేస్తుంది? నేను ఒకదాన్నే చేస్తాను మావయ్య. మా దివ్యమ్మకి నేను హెల్ప్ చేస్తాను సార్. వంట గురించి మీరేం వరీ అవ్వకండి. బ్రహ్మాండమైన కూరలు అద్భుతంగా వండుతారు, అన్నీ నేను చూసుకుంటాను కదా. ఏమండో ఏడుకొండల గారు, మీరు వనక్కుండా ఇదిగో బెనికిన మీ అమ్మాయి కాలు మర్దనా చేయండి. మీరు పదండి దివ్యమ్మ. అలాగే బాబు, కాస్త ఉప్పులు కారాలు జాగ్రత్తగా వేయండి. అలాగే బావుగారు, డాక్టర్ని ఏమైనా పిలిపించమంటారు? వద్దులేండి, అల్లుడు గారు ఉన్నారుగా, మేము చూసుకుంటాంలే. సరే బౌనా. అమ్మా కుమారి, అమ్మలేమ్మా, నెమ్మదిగోలే.
లేమ్మా. కుమారి అమ్మ నా తల్లు జాగ్రత్తమ్మా. కుమారి కాస్త చూసుకొని నడవాలి కదా. సారీ అత్తయ్య, కాలు స్లిప్ అయింది. అయ్యో కుమారి, అలా చేసావేంటి? నీ కాలు నొప్పిగా లేదా? నేను అసలు పడలేదు అత్తయ్య, పడినట్టు నటించానంతే. నటించావా? ఎందుకు మరి? బాబు వాళ్ళతో వంట చేయించడానికి. లేకపోతే మనం కష్టపడి వంట చేస్తే వాళ్ళు తీరిగ్గా తింటారా? నువ్వు నాకు తగ్గ కోడలువే. వాళ్ళతో వంట చేయించాలన్న మీ పంతం నెగ్గించడానికి నేను ఇలా చేశాను అత్తయ్య. నా బంగారు కోడలువే. నీకు ఎన్ని తెలివితేటలున్నాయని నాకు తెలియదు కుమారి. సరే సరే కుమారి, వాళ్ళ వంట అయ్యేదాకా నువ్వు ఈ డ్రామాని ఇలాగే కంటిన్యూ చేయి, ఎక్కడ దొరకకూడదు, సరేనా? సరే అత్తయ్య గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.